ఎమ్మెల్యేకు ఎటువంటి సమాచారం లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారు? మేయర్ టీడీపీ నాయకుల ఆగ్రహం. రెట్టింపు డబ్బు ఇస్తామని నమ్మబలికి లక్షల రూపాయలు కాజేసిన అంతరాష్ట్ర ముఠా అరెస్ట్. వివరాలు తెలిపిన ప్రొద్దుటూరు అదనపు ఎస్పీ విభూ కృష్ణ. బద్వేలు పరిధిలో కలకలం రేపుతున్న చోరీలు. ఒకే రోజు 3 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన ముఠా. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ఏకపక్షంగా నిర్వహించడం తగదని కడప 2వ డివిజన్ కార్పొరేటర్ టీడీపీ నగర కార్యదర్శి సుబ్బారెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యేకు ముందస్తు సమాచారం లేకుండా ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిసి కూడా ఒక్కరోజు ముందు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించడం పట్ల ఆంతర్యం ఏమిటో తెలపాలని నిలదీశారు. కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వ విప్ అనే విషయాన్ని మర్చిపోయారని, ఎమ్మెల్యేకి సంబంధం లేని విషయంలో అనవసరమైన ఆరోపణలు చేయడం తగదని విమర్శించారు. పీపీపీ మోడ్ లో కడపలోని నగరపాలక సంస్థ భవనాలను ప్రైవేట్ పరం చేసి అంశానికి జనరల్ బాడీ సమావేశానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలోని అజెండాలను కొద్ది రోజుల ముందు మాజీ మేయర్ వద్ద ఫ్రీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం దౌర్భాగ్యమని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా టీడీపీపై దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. నిన్న జరిగిన మీటింగ్కి నిజంగా అది జనరల్ బాడీ మీటింగ్గా మేము పరిగణించడం లేదు. ఎందుకంటే ప్రతిసారి గౌరవ మేయర్ గారు కానీ ఉన్న పాలకవర్గంలో ఉన్న సభ్యులు కానీ చట్టాల గురించి సంప్రదాయాల గురించి మాట్లాడే వీళ్ళు ఏదైతే నిన్న సర్వసభ్య సమావేశం పెట్టినారో ఈ సమావేశాన్ని గతంలో ఎన్నో మార్లు మా ఎమ్మెల్యే గారి ద్వారా అధికారుల ద్వారా మేము కోరడం జరిగింది. ప్రజా సమస్యలపైన చర్చించాలా, జనరల్ బాడీని సమావేశపరచండి అని చెప్పి. నిమ్మకు నీరెత్తినట్లు ఉండి వీళ్ళు ప్రవర్తించి ఇవాళ ఏదైతే అసెంబ్లీ సమావేశాల డేట్ అనౌన్స్ అయిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు విప్ అని తెలిసిన తర్వాత వీళ్ళకి తెలిసి కూడా ఒక్కరోజు ముందు ఈ సమావేశాలను నిర్వహించడంలో ఆంతర్యం ఏందనే విషయం గౌరవ మేయర్ గారు అయితేనేమి అక్కడ ఉన్న పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి. ఇకపోతే ఎప్పుడు కూడా జనరల్ బాడీ మీటింగ్ అంటే డైరెక్ట్గా మనం కార్పొరేషన్లోనే ఏదైతే అజెండా ఉంటుందో ఆ అజెండాని మనం అక్కడే ప్రస్తావించడం కానీ అక్కడున్న సభ్యులు గౌరవ సభ్యులు అందరూ కూడా దానిపైన డిస్కషన్ చేయడం, అది ఏదైతే ఒకవేళ ఆమోదయోగ్యం కాదో అవన్నీ కూడా తిరస్కరించడం జరుగుతుంది. అయితే కొత్తగా ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఈ జనరల్ బాడీ మీటింగ్లో ఏ అంశాలని వీళ్ళు తిరస్కరించాలా, ఏ అంశాలని వీళ్ళు ఆమోదించాలనే విషయాన్ని ప్రీ జనరల్ బాడీ మీటింగ్ ఒక దగ్గర సమావేశపడి అక్కడ వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా వీళ్ళు నిన్న జనరల్ బాడీలోకి రావడం జరిగింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. పీపీపీ మోడల్కి ఇక్కడ పెట్టిన అజెండాకి ఎలాంటి సంబంధం లేని మా ఎమ్మెల్యే గారి గురించి నిన్న సాక్షిలో కథనాలు రావడం నిజంగా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే ఏదైతే కార్పొరేషన్కి సర్వసభ్య సమావేశానికి సంబంధించిన అజెండా ఉంటుందో ఆ అజెండా రూపకల్పనలో పూర్తి స్థాయిగా గౌరవ మేయర్ గారికి, కమిషనర్ గారికి, లేకపోతే ఆ గౌరవ సభ్యులు ఎవరైతే ఏదైనా వాళ్ళ పాయింట్స్ ఇస్తే అవన్నీ కూడా అందులో పొందుపరచడం జరుగుతుందే తప్ప ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం ఉండదు. అలాంటి అంశాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఎమ్మెల్యే గారు ఏదో ఈ ఆస్తులన్నింటినీ కూడా ఏదో తన అన్నయ్యులకి కట్టబెట్టే దాంట్లో భాగంగా పీపీపీ మోడల్ ద్వారా దాంట్లో కట్టబెట్టడానికి భాగంగా ఈ విధంగా చేసినారని చెప్పి, అంటే ప్రజలని తప్పుదో పట్టించే కార్యక్రమాలని ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇదే పీపీపీ మోడల్ మొదలుపెట్టింది ఇప్పుడున్న పాలక వర్గంలోనే పాత బస్టాండ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ రోజు ఇప్పుడు ఎవరైతే ఈ కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా ఉన్నారో అందరూ కూడా అందులో భాగంగా పాత బస్టాండ్ని పీపీపీ మోడల్లో ఇవ్వడం జరిగింది. దానికి జనరల్ బాడీ ఆమోదం కూడా తెలపడం జరిగింది. మరి ఆ రోజు ఇది కరెక్ట్ అయినప్పుడు ఈరోజు వాళ్ళకి తప్పని ఎందుకు అనిపిస్తుందో దానికి కూడా బాధ్యత వాళ్ళే, దానికి కూడా సమాధానం చెప్పాల్సిన వ్యక్తులు వాళ్ళే. రెట్టింపు డబ్బు ఇస్తామని నమ్మబలికి 33 లక్షల సొమ్ము కాజేసిన అంతరాష్ట్ర ముఠాను ప్రొద్దుటూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నగదుతో పాటు చేసిన నేరాన్ని వివరంగా తెలిపారు ప్రొద్దుటూరు అదనపు ఎస్పీ విభూ కృష్ణ.
ప్రొద్దుటూరుకు చెందిన గంగా ప్రసాద్ తన స్నేహితుడి ద్వారా పరిచయమైన పులివెందులకు చెందిన గంగులయ్య మరో 4 అంతరాష్ట్ర ముఠాను కలిశాడని 33 లక్షలు నగదిస్తే 50 లక్షలు బ్యాంకు ఖాతాకు వేస్తామని నమ్మబలికిన ముఠా సభ్యులు గంగా ప్రసాద్ వద్ద నుంచి 33 లక్షల రూపాయలు నగదు తీసుకుని డబ్బు ఒక బ్యాగ్ లో పెట్టి ఆ బ్యాగ్ ను ఒక డబుల్ డోర్ బ్రీఫ్ కేసులో పెట్టారన్నారు. బ్యాంకు ఖాతాకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరలేదని తిరిగి నీ డబ్బు తీసుకోమని చెప్పి అప్పటికే బ్రీఫ్ కేసులో ఉంచిన చిత్తు కాగితాలు ఉన్న బ్యాగ్ ఇచ్చారని తనను మోసం చేస్తున్నారని గమనించిన గంగా ప్రసాద్ తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని అడగడంతో కత్తితో బెదిరించి డబ్బుతో ముఠా సభ్యులు ఉడాయించారన్నారు. గత సంవత్సరం జనవరిలో జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేడు ముఠా సభ్యులను ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో అరెస్టు చేసి వారి వద్ద నుంచి 8.50 లక్షల రూపాయల నగదు ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ విభూ కృష్ణ పేర్కొన్నారు. ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ ఈ రోజు అరెస్టెడ్ 5 people and seized around 8.5 lakh rupees in cash in a case filed under 318/4, 38/5 and read with section 3 out of 5 of BNS. So the main accused is Patan Satar alias Basha alias Vinod and 4 others who have been arrested. The brief of the case is that around 1 year back the complainant was promised that he'll get around 50 lakhs in his bank account if he gave 33 lakhs in cash. So when the complainant believed this and when he was lured to the spot, the accused threatened him, extorted the money and ran away. So the case was cold for around 1 year, and today afternoon, acting on credible information, a team led by our CI Garu Vamsinath and SI Garu Raghavendra Reddy got information that the accused are assembling at a point to distribute the proceeds of crime. The point is Dani Betla. Danam Batilu crossroad, and after a brief chase, all the 5 have been apprehended and are going to be put up to remand today. So these people, they've also been complicit in other scams like rice pulling and power coins, and so they entrap innocent citizens using all these bogus schemes. So I'll show you how this particular scheme generally operates. So this is that suitcase that they generally use. So basically once they lure the victim saying that you give me this much money in cash, we'll give you at least double the money in your bank account. So in this particular case, it was the victim was promised around 33 lakhs, saying that victim was asked to give 33 lakhs in cash, saying that 50 lakhs will be promised in his account. So what generally happens is that the victim gives this money, which is put in a bag like this. Okay, our bag event right. So once the victim believes and gives us cash, it's put in a bag like this, and so look at this suitcase. Idilo rendu parts undi, but both are not visible at the same time. So it can be opened like this as well, and it can be opened like this as well. So once the cash is put in this bag, and it's put here and then closed, and then the victim has said that you will get the money in 5 or 10 minutes, and then after 5-10 minutes the accused also wait along with the victim and then say that no, the money is not coming back now, so let me give the cash back. So now they open this part. So this part is where this belongs to the accused, and then they simply give this bag, which is very similar, and in most cases with the victim don't notice what is happening, and they also put in a small lock here, and so that the victim also doesn't immediately check it. So once it is given to the victim, they say that okay, you go come in the afternoon or evening, and then we'll again do the transfer. So this is taken to the victim gullibly believingly take this back to his home,
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయడం హర్షణీయమని కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ పేర్కొన్నారు. విద్యార్థుల పట్ల మంత్రి నారా లోకేష్ కు ఉన్న మానవత్వాన్ని ఆయన అభినందించారు. కడపలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విడుదల చేస్తుందని గుర్తు చేశారు. విద్యార్థులకు మాయమాటలు చెప్పి మోసం చేసేది ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్ కు తెలియదని, ఇచ్చిన మాట ప్రకారం పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేసి వారి ముఖాల్లో ఆనందాన్ని చూశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో అనేక కీలక సంస్కరణలు తీసుకొస్తున్నారని స్పష్టం చేశారు. 2024-25 సంవత్సరంకు గాను ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను దాదాపు 1200 కోట్ల రూపాయలను నిన్నటి దినమున ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖాల్లో కళాశాల యాజమాన్యాలలో చిరునవ్వులు నింపిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అందుకు దిశగా అడుగులు వేసినటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూసుకున్నట్లయితే విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తూ ఈ దినం నారా లోకేష్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారంటే దేశం మొత్తం కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా ఎక్కడే కానీ రాజకీయం అనేది విద్యాలయాల్లో చేరనికోకుండా కేవలం విద్యార్థులు పాఠాలే వినేటట్లు రూపొందించినటువంటి టెక్స్ట్ బుక్లు అయితేనేమి, వాళ్ళకి ఇచ్చినటువంటి యూనిఫామ్లు అయితేనేమి, వాళ్ళకి పెట్టేటువంటి మధ్యాహ్న భోజనం పథకం పేరు అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి సమూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, అంత గొప్పటి వ్యక్తి మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉండడం అనేది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నారా లోకేష్ గారి యొక్క నాయకత్వాన, అదేవిధంగా కూటమి ప్రభుత్వం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో విద్యా వ్యవస్థ మరింత బలోపేతం చేసేటందుకు అడుగులు ముందుకు వేస్తారు. ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు నాడు యోగలం పాదయాత్రలు అయితేనేమి, మిగతా వేదికల మీద అయితేనేమి ఏదైతే మాట చెప్పారో, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్ని ఆర్థికంగా రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకున్నప్పటికీ ఇచ్చిన మాటకు తప్పకుండా ఈరోజు చూస్తూ ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంలోనే చాలా స్పష్టంగా కనబడుతోంది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం తరఫున, అదేవిధంగా విద్యార్థి లోకం తరఫున, కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్ తరఫున మా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. వాణిజ్యపరంగా అత్యంత ప్రసిద్ధిగాంచిన ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని రాయలసీమలో ఒక ప్రత్యేక ఎకానమీ పవర్ హబ్ అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాణిజ్యపరంగా పేరున్న ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో పునరుద్ధరించి అధునాతన సాంకేతిక పద్ధతితో భూగర్భ డ్రైనేజీని చేపడతామన్నారు. అందుకోసం పట్టణంలోని అన్ని ప్రధాన డ్రైనేజీ కాలువలు, ఆనుకుని ఉన్న నివాసాలు, అక్రమ కట్టడాలను తొలగించి కాలువలను విస్తరించేందుకు ప్రణాళికలు చేపట్టాలన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధి నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించి ఉన్న మడూరు కాలువ సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైన పారిశుద్ధ్య చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. మరి కలెక్టర్ గారు నేను పోయినప్పుడు గత ఏప్రిల్లో ఇప్పుడు ఒకసారి రివ్యూ కమిటీ మీటింగ్ పెట్టినాము. మరి అప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు జరిగినాయో లేదో అప్పుడు చెప్పినట్టు ఇప్పుడైనా మనం కనీసం ఒక అభివృద్ధి సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని కలెక్టర్గా నన్ను అడగడం జరిగింది. అరే నేను ఇద్దరు మాట్లాడుకొని 10వ తేదీని పెట్టుకున్నాము. ఆ 10వ తేదీన కలెక్టర్ వచ్చి ఇప్పుడు దాదాపు 4 గంటల సమయం రివ్యూ కోసం వెచ్చించడం జరిగింది. కాబట్టి ఈరోజు కొన్ని మాట్లాడిన సమస్యల మీద మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత ఎన్ని ఇంప్లిమెంటేషన్ అభివృద్ధిలోకి వచ్చినాయా లేదా అనే దాని మీద మళ్ళీ ఒకసారి కలెక్టర్ మేమందరం కూడా కూర్చొని రివ్యూ చేస్తాము. ప్రొద్దుటూరు పట్టణం మీద అన్ని రకాల అభివృద్ధి చేయాలా ఈ కూటమి ప్రభుత్వం అనే దాంట్లో భాగంగా నేను కలెక్టర్ రిప్రజెంట్ చేస్తే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కలెక్టర్ రివ్యూ మీటింగ్కు రావడం జరిగింది. మరి కలెక్టర్ గారికి, ఏఎస్పీ, జేసీ గారికి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి ఒక 5-6 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడుతున్నాం కలెక్టర్ గారు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు, అందరికీ వచ్చిన అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శాసనసభ్యులు శ్రీ
నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ యొక్క సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎజెండా ప్రకారము పనులు త్వరితగతిన గ్రామ స్థాయిలో అలాగే పట్టణ స్థాయిలో జరిగే సమయంలో ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే ఫీల్డ్ లెవెల్ సమస్యలు ఉన్నట్టయితే వాటిని చర్చించడం అలాగే ఆ సమస్యలని పరిష్కారం దిశగా తీసుకువెళ్ళడం అనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో వివిధ రకాలైనటువంటి అంశాలని మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది ఈ ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ప్లాన్స్. దాంట్లో మీ అందరికీ తెలుసు ప్రొద్దుటూరుకి చాలా సమస్యాత్మకంగా ఉన్నటువంటి సమస్య మురుగునీటి సమస్య. దీనికి సంబంధించి ఇంతకుముందు ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ ఉందో దాన్ని కూలంకషంగా పరిశీలించి ఇప్పుడు కన్సల్టెంట్స్ ఫైనల్ ప్లాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఫైనల్ ప్లాన్ని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే ప్రొద్దుటూరుకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య డ్రైనేజ్ ఏదైతే ఉందో స్టామ్ వాటర్ డ్రైనేజ్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఒక దశల వారీగా పూర్తి చేసుకుంటూ ఈ ప్రొద్దుటూరుని రాయలసీమలోనే ఒక అత్యుత్తమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన ప్రొద్దుటూరు అనేది మన రాయలసీమలోనే అతి ముఖ్యమైనటువంటి ఎకనామిక్ హబ్. ఇక్కడ ఫైనాన్షియల్ యాక్టివిటీ కానీ, బులియన్ మార్కెట్ కానీ, అదేవిధంగా వివిధ వ్యాపారాలు ఇది కేంద్ర బిందువుగా ఉంది. సో ఇటువంటి ప్రాంతంలో ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కానివ్వండి, లేకపోతే అలాగే వ్యాపారస్తులకి కావాల్సినటువంటి భరోసాని, అలాగే వారికి కావాల్సినటువంటి రక్షణ ఇచ్చేటట్టు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం, అలాగే పూర్తిగా సీసీ కెమెరాలు, ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ తోటి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటము, అదేవిధంగా ట్రాఫిక్ లైట్స్, ట్రాఫిక్ మేనేజ్మెంటు దానిపైన దృష్టి పెట్టడము, అదేవిధంగా మౌలికమైనటువంటి శానిటేషన్ అనేది ఒక ముఖ్య సమస్యగా ఉంది. దాన్ని ఎట్లా విధంగా ఇంప్రూవ్ చేయాలి, అదేవిధంగా చాలా రోడ్స్ వైడనింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12వ తేదీన నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఆ పార్టీ కడప నగర కార్యదర్శి రామ్మోహన్ తెలియజేశారు. కడపలోని మృత్యుంజయ కుంటలో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక వర్గం అనేక త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. 8 గంటల పనిని 12 గంటలకు పెంచి అనుమతించడం కార్మిక వర్గ శ్రమ దోపిడీ తీవ్రతకు అనుమతి ఇవ్వడమేనని ఆయన తెలిపారు. మహిళలు రాత్రిపూట పనిచేసేందుకు వీలుగా సవరణ చేయడం సమాజంలో మహిళల్ని ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. కేరళ రాష్ట్రం మాత్రమే లేబర్ కోడ్స్ అమలుకు నిరాకరించిందని ఆయన తెలిపారు. వరకు బాగా అమలైంది. దీని కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకి చాలా బాగా ఉపయోగకరపడడం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మహాత్మా గాంధీ పేరు తీసేసి జీరాంజీ పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దీంట్లో 10 గంటల్ని పెంచామని చెప్తున్నా ఆచరణలో ఏమాత్రం ఇది ఉపయోగపడే స్థితిలో లేదు. రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధర లేక రోజు రోజుకి ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. వ్యవసాయ ఖర్చులు బాగా పెరిగాయి. ఆ మేరకి రాబడి ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు వ్యతిరేక చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వీరితో పాటు కార్మిక వర్గం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఉన్న హక్కులన్నింటినీ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. అనేక త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం పారిశ్రామిక సంబంధాల్లో మార్పులు తీసుకొచ్చి దాన్ని 12 గంటలకు పెంచడానికి అనుమతులు మంజూరు చేశారు. మహిళలు రాత్రి వేళల్లో పని చేయకూడదని గతంలో చట్టం చెబితే రాత్రి షిఫ్ట్లలో కూడా మహిళలు పనిచేయడానికి వీలుగా ఈ చట్టంలో మార్పులు చేయడం జరిగింది. దీని కారణంగా మహిళలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సాఫ్ట్వేర్ లాంటి రంగాల్లో రాత్రి వేళల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా ఉద్యోగులకి రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి నేపథ్యంలో
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కార్మిక వర్గం ఏకమై సమ్మెకు రావటం ఆహ్వానించదగ్గ విషయం. బీజేపీ ప్రభుత్వం చాలా దూకుడుగా ఒకవైపేమో కార్మికుల్లో, రైతుల, వ్యవసాయ కార్మికుల్లో మతోన్మాద భావాలను రెచ్చగొట్టి అనేకతను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఫిబ్రవరి 12 సమ్మెని జయప్రదం చేయాలని కార్మిక వర్గం గట్టిగా పాల్గొనాలని, ఆ మేరకు సిపిఎం పార్టీలో కూడా గట్టిగా సంపూర్ణ మద్దతు, సంఘీభావం ఇస్తున్నదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో పట్టపగలు వరుస చోరీలు చోటు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులకు సవాల్ విసురుతున్నట్లుగా ఒకే రోజు 3 ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. బద్వేల్ సమీపంలోని చెన్నంపల్లె ప్రాంతంలో వీరయ్య, తిరుపతమ్మలకు చెందిన 2 ఇళ్లలో దొంగలు చోరీ చేశారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సురేంద్రనగర్ లో నివాసం ఉంటున్న ప్రైవేట్ టీచర్ గోపి ఇంటిని టార్గెట్ చేశారు. 3 ఇళ్లలో కలిపి సుమారు 16 తులాల బంగారం, 32 తులాల వెండి, దాదాపు 70,000 రూపాయల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ ను కూడా రంగంలోకి దింపారు. ఇక సురేంద్రనగర్ లోని గోపి ఇంటి సీసీ ఫుటేజ్ లో నిందితుడి ఆనవాళ్లు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా దొంగను గుర్తించే పనులు పోలీసులు నిమగ్నమయ్యారు. పట్టపగలు వరుస చోరీలు జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిన్నొచ్చింది ఆర్డరు ఈరోజు పొద్దున్నే ఏం జరిగిందమ్మా నిన్నొచ్చింది ఆర్డరు ఈరోజు పొద్దున్నే ఇతను వస్తున్నా కానీ. కడప జిల్లా కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కలెక్టరేట్ ప్రాంగణంలోని మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాంటీన్ లో ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో క్యాంటీన్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. వంట చేస్తున్న సమయంలో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పాటు పెద్దగా ఆస్తి నష్టం కూడా సంభవించలేదు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. 8:30కు టిఫిన్ చేయడం మొదలుపెట్టాము. ఈ అక్క వచ్చి గ్యాస్ వెలిగించిందనమాట. గ్యాస్ వెలిగించిన వెంటనే మంటలు వచ్చేస్తూనే గ్యాస్ సిలిండర్ను పక్కకు తోసేసినాం. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఫైర్ ఇంజన్తో మంటలన్నీ ఆర్పేశారు. ఆస్తి నష్టం కానీ మనుషులకు ఏ విధమైన ఇబ్బంది అయితే జరగలేదు. పోయిందా అన్ని పొయ్యిలన్నీ ఆర్పేసినాం. ఏం లేదు, పెట్టలే, మంటలు ఏం పెట్టలే. ఇంకా పప్పు పెట్టేటప్పుడు సిలిండర్ కొద్ది లీక్గా ఉండిందేమో మనం చూసుకోలే, అది మంట వచ్చింది అంతే, పేర్లే. ఎవరికి ఏం కాలేదు సార్, ఏం కాలేదు, అది మామూలే. ఇంకా ఆర్పాలని మేము ట్రై చేస్తాము. భయంతో ఎగ్లేటర్ ఆఫ్ చేద్దామని ఆఫ్ చేస్తాం. అది ఇంకా భయం కదా, కొద్దిగా పోతుంది అంతే, ఏం లే, అంతే, ఏం కాలేదు ఎవరికి. ఇంకా మా ఓనర్ వచ్చి అంతా నీళ్ళు వేసి పట్ట వేసి ఆరిపేసినాం. ఎంత ఆరిపోయినా ఆరిపోలేదు. ఇంకా మళ్ళీ వాళ్ళు పిలిచేసినాం అంతే సార్, ఏం కాలేదు, మనుషులకే లేదు సార్. అప్పును తీర్చమని అడిగిన పాపానికి కన్న తల్లిని కొడుకు కడతీర్చిన ఘటన కడప జిల్లాలో కలకలం రేపుతోంది. 8న పొట్లదుర్తి గ్రామంలో సుందరమ్మ అనే వృద్ధురాల్ని హతమార్చిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేశారు. ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ లో సిఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు సుందరమ్మకు ఒక కుమారుడు, 3 కుమార్తెలు ఉన్నారన్నారు. తన ఇంటి నిర్మాణానికి జాకోబ్ కూతురు లత వద్ద సుమారు 18 లక్షలు అప్పులు తీసుకున్నట్లు, ఈ విషయంలో జాకోబ్ తల్లి అయిన సుందరమ్మ తన మనవరాలైన లతకు అప్పు త్వరగా తీర్చమని పదే చెప్పిందన్నారు. కొడుకైనా నాకు సపోర్ట్ చేయకుండా నీ మనవరాలకు సపోర్ట్ చేస్తావా అని తన తల్లి సుందరమ్మపై పెట్రోల్
పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడగా చుట్టుపక్కల వారు గమనించి ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సుందరమ్మ చెప్పిన ఫిర్యాదు మేరకు తన కొడుకు జాకబ్ పై ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ నందు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కాలిన గాయాలతో కడప రిమ్స్ ఆసుపత్రిలో సుందరమ్మ మృతి చెందారు. మండలం కోటూర్తి గ్రామంలో ఈ నెల 8వ తారీఖు అనగా గత ఆదివారం రోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో చాపా సుందరమ్మ 90 సంవత్సరాల వయసు గల స్త్రీని పెట్రోల్ పోసి కాల్చినారనే అభియోగంపై ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఆమె కొడుకు జాకబ్ అనే అతను ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించినాడని చెప్పేసి తెలియడంతో అతను ముద్దాయిగా నిన్నటి దినము అరెస్ట్ చేసి రిమాండ్ కల్పిస్తూ ఉంది. కారణం ఏమంటే వాళ్ళ కుటుంబంలో ఈ జాకబ్ అనే అతను తన కూతురు వద్ద కొంత 20 లక్షల రూపాయల మేర అప్పు చేశాడని, అప్పు చేసి ఇల్లు కట్టుకునే నిర్మాణంలో అప్పు అయ్యేందుకు తన కూతురు తిరిగి ఇవ్వమని అడుగుతున్నప్పుడు తాత్సారం చేస్తుండగా ఈ మృతురాలు అనగా జాకబ్ తల్లి సుందరమ్మ కూతురికి డబ్బులు ఇవ్వాలి అని కూతురు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నందుకు ఆమెపై కక్ష పెంచుకొని నువ్వు ఒక్కదానికి అడ్డం ఉన్నావు కదా, నువ్వు లేకపోతే ఆమె మళ్ళీ నన్ను అడిగే ధైర్యం చేయదని చెప్పేసే ఉద్దేశంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. ఆమె చికిత్స పొందుతూ కడప రిమ్స్లో చనిపోవడం జరిగింది 9వ తారీఖున. మృతదేహంపై పోస్ట్ మార్టము శవపంచనామాలు నిర్వహించి తదుపరి నిన్న దినం సాయంత్రం ముద్దాయి జాకబ్ని మన పొద్దుటూరు రోడ్లో అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాము. సో మృతుడిని దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేస్తాం. ఈరోజు ఎస్ న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.